అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 16వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగిన, సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన, చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రాంత మిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందును. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, బంధుమిత్రులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. నూతన వాహన యోగం ఏర్పడిన, నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున, ఉద్యోగాలలో పదోన్నతులు ఏర్పడిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వృత్తి విషయంలో సాఫీగా సాగున, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ధర్మసిద్ధి కలదు. అదేవిధంగా మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున, మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడిన, ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. దృఢ సంకల్పాలు నెరవేరిన, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అర్హతకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే ఆస్కారం ఉంది. తోటివారి సహకారంతో పని పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. బాధ్యతలు పెరిగిన, మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారం లాభిస్తుంది.
నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు, ఎవరిని విభేదించవద్దు. దైవ బలం అనుకూలిస్తుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని ఏర్పరుస్తాయి. ప్రయత్నకారి సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మీ యొక్క రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. శ్రమతో కూడిన ఫలితాలు సిద్ధిస్తాయి. కన్యారాశి వారు లలితా సహస్రనామం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.